వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించలేదు. ఎందుకని ఏంటి అనేటువంటి అంశాల్లోకి వెళ్ళినట్లయితే, నేహా రెడ్డి విశాఖ బీచ్కి సమీపంలో కాంక్రీట్ తోటి పర్మనెంట్ నిర్మాణాన్ని చేపట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం సముద్రానికి అతి సమీపంలో శాశ్వత నిర్మాణాలను చేపట్టడానికి వీల్లేదు. తాత్కాలికమైనటువంటి నిర్మాణాలను చేపట్టవచ్చు, కానీ శాశ్వత నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టకూడదు. ఇవి నిబంధనలకు విరుద్ధం. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ కాంక్రీట్ గోడను నిర్మిస్తున్నప్పటికీ కూడా జీవీఎంసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని చెప్పి జనసేనకు చెందినటువంటి కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు చేపట్టినటువంటి హైకోర్టు ఇక్కడ నిబంధనల మేరకే వ్యవహరించాలని, దీనికి సంబంధించి అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి తీర్పు వచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఆమె ఏపీ హైకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇది ఇంకా విచారణలోనే ఉంది. దీని మీద స్టే అయితే ఇవ్వలేదు, కానీ ప్రస్తుతానికి దీని మీద ఎటువంటి చర్యలకు సంబంధించి కానీ, అంటే అధికారులను కూల్చివేతలకు వెళ్ళమనో లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోమనో ఎటువంటి తీర్పు కూడా ఇంకా రాలేదు. ఈలోపే మూర్తి యాదవ్ ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ కేసుని లిస్ట్ అవటంతో ఆయన అక్కడ తన వాదనలు వినిపించారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం జీవీఎంసీ అధికారులు క్రింద సింగిల్ బెంచ్ జడ్జి ఇంతవరకు దీని మీద స్టే ఇవ్వలేదు, అలాగే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, అలాగే తీర్పు కూడా ఇవ్వనటువంటి నేపథ్యంలో నిబంధనల ప్రకారం అధికారులు ఏం చెయ్యాలో అది చెయ్యొచ్చని, ఆపాల్సినటువంటి అవసరం లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా సరే నిర్మించి ఉంటే చట్ట ప్రకారం వాటి మీద చర్యలు తీసుకునేటువంటి హక్కు అధికారులకు ఉందని, కోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి ప్రొసీడింగ్స్ తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నిర్మాణాలను కూల్చివేయటానికి జీవీఎంసీ అధికారులకు అవకాశం లభించినట్లయింది.